ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు ఏవైతే ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయో అది విద్య వైద్యం అనేది ఈ రెండు కూడా రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి బాధ్యతను పూర్తిగా మర్చిపోయి ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలనే ఈ తీసుకునే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ బారిన పడకుండా ఉండడానికని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు చేయటం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ స్థలాల్లో ప్రజల డబ్బుతో కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం? ఈరోజు పేదవాడికి అసలు భవిష్యత్తు లేని పరిస్థితి. ఈరోజు పేదవాడు బాగుపడాలంటే ప్రభుత్వం వారికి వైద్యం అందిస్తేనే పేదవాడు బాగుపడతాడు. ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నారు, ప్రైవేట్ కాలేజీలో చదివించుకున్నారు, ఇంకా పై చదువులని చదువుకున్నారు. ఈరోజు మెడికల్ కాలేజీలో చదవాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటిది ఈరోజు భారతదేశంలో ఎక్కడో లేనంత గొప్ప విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 గవర్నమెంట్ కాలేజీలు వచ్చి అందులో 6 కాలేజీలు ఇప్పటికే స్టార్ట్ అయ్యి అందులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలామంది అవకాశం లేని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని మెడిసిన్ చదివించుకుంటూ ఉన్నారు. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏ ప్రజల డబ్బుతోనైతే ఆ కాలేజీలు కట్టారో అవి తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలని సందర్శించిన పరిస్థితులు అందరూ చూశారు. మొత్తం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. నిన్న ప్రజలందరూ వచ్చి ఇంత అన్యాయాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడానికి మేము కూడా తోడుగా ఉంటామని నిన్ననే ఉదాహరణ. అయితే రేపు సోమవారం నుంచి అంటే అక్టోబర్ 13వ తారీఖు నుంచి గ్రామాల్లోకి వెళ్ళి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ అనేది అడ్డుకోవడానికి సంతకాలు సేకరణ చేసి 1,000 సంతకాలతో ఈ రాష్ట్ర గవర్నర్ గారికి ఒక ప్రజల తరపు నుంచి ఒక వినతిపత్రం ఇవ్వాలనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు.